ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. The righteous cry, and the Lord heard and delivered them out of all their troubles. మొర్రపెట్టడం, ప్రార్థన చేయటం, దేవునితో సంభాషించటం అనేది నీతిమంతుల మొట్టమొదటి లక్షణం. నీతిమంతులు దేవునితో అనుసంధానం కలిగి ఉంటారు. దేవునికి వారు ప్రార్థన చేయక ఆహారమును కూడా వారు భుజించరు. ప్రతి విషయాన్ని దేవునితో పంచుకుంటారు. దేవునికి అన్నీ తెలుసు కదా, ఆయనకు చెప్పుకోకపోతే ఏంటి అని కాదు, కానీ ప్రతి విషయాన్ని తల్లి బిడ్డతో, తండ్రితో ఏ విధంగా అయితే పంచుకుంటుందో, అన్నింటినీ ఎలా అయితే అడిగి పొందుకుంటుందో, అదేవిధంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నవారు ప్రతి విషయాన్ని కానీ ప్రతి అవసరతను కానీ దేవునితో పంచుకుంటారు. ప్రభువుతో చెప్పుకొని ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. దేవుడు చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, సర్వశక్తి కలిగినవాడు. కనుక దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రి జామున, అప్పుడు ఇప్పుడు అని కాదు, కానీ ఎప్పుడైనా సరే ఆయనకు మొర్ర పెట్టుకోవచ్చు. నీవు ఏ స్థలంలో ఉండి అయినా సరే ఆయనను బ్రతిమాలుకోవచ్చు. విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తే అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగచేస్తాడు. కనుక నీతిని విడిచిపెట్టక దేవునికి ప్రార్థించు. ఆయన నీ శ్రమలన్నింటిలో నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయువాడు ఆయనే. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాగ్దానాన్ని వినుచున్నారో నైనా తండ్రి ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీతిమంతులు మొర్ర పెట్టగా వారి మొరను ఆలకిస్తానని సెలవిచ్చావయ్యా. శ్రమలో నుండి మమ్మల్ని తప్పిస్తానని, విడిపిస్తానని నాయన మాట ఇచ్చిన దేవానికి వందనాలు. ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలతో నాయన తండ్రి ప్రభా నీకు మొర్రపెట్టుచున్నారయ్యా. మా ప్రార్థనలన్నీ ఆలకించండి. సమయానుకూలంగా మా అక్రతులను, అవసరతలను, సమస్యల నుండి మమ్మల్ని విడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.